హలో అండి అందరికీ. ఈ రోజుల్లో కొంతమందికి దెబ్బ రొట్టె అనేది తెలియదు కదండి. ఇదైతే పాతకాలం నాటి దెబ్బ రొట్టె అనమాట. నేనైతే ఇది పిల్లలకి అనేది చాలా హెల్తీగా ఉంటుంది అనేది నేను ఎప్పుడు పెడతా ఉంటానండి. వాడు స్కూల్ నుంచి వచ్చే టయానికి అనేది వేస్తూ ఉంటాను అనమాట. ఈ దెబ్బ రొట్టె అనేది మనకి త్వరగా ఉడకదని అని పిల్లలకి పెట్టరు. ఎందుకంటే కొంతమంది బద్దకిస్తారు కూడా ఇలా వేయడానికి. దెబ్బ రొట్టె అనేది ఈ రోజుల్లో అయితే దోశలు అనేది ఎక్కువ వేస్తాము, ఇలా అట్ల అనేది వేయట్లేదు. అయితే ముందుగా పిండి ఆడుకొని అందులో రవ్వ అనేది కలిపిన తర్వాత ఆ పిండి మనకి ఎంతైతే అంతగా తీసుకొని అలా ఎక్కువ అనేది పిండి వేసుకొని ఒక మూకుట్లో అనేది లోతు మూకుట్లో వేసుకోవాలండి. వేసుకొని అలా మధ్యలో మనం గ్లాస్ తోటి వాటర్ అనేది పోసి అందులో పెడితే మనకు త్వరగా ఉడుకుతుందండి. మనకు ఉడికింది లేదో కొంతమంది తెలియదు, త్వరగా తిప్పేయాలని చూస్తారు. అలాగా వాటర్ అనేది మనకు వేడిగా వస్తుందండి. అలా వేడిగా వచ్చినట్టే మనకి అట్టు అనేది బాగా ఫ్రై అయినట్టే. నేనైతే కొంచెం ఎర్రగా అనేది వేపట్లేదు, చూపిస్తాను చూడండి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది లావట్టు అనేది. మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ దెబ్బ రొట్టె అనేది. మనం బియ్యం నూకతన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ నూకతన్నా వేసుకోవచ్చు అండి. అప్పట్లో అయితే బియ్యం బాగా ఆరబెట్టి సన్ననో కింద ఆడిచ్చి అట్ట అనేది వేసేవారు మా అమ్మమ్మ కాలం నాట్లో అయితే. నేనైతే అదే చేశానండి. మళ్ళీ అలా అట్టు వేగిన తర్వాత తిప్పుకున్న తర్వాత అలాగా మళ్ళీ గ్లాస్ అనేది పెట్టిన తర్వాత మనకి అట్టు అనేది బాగా వేగిపోతుందండి, బాగా ఉడుకుతుంది అనమాట ఈ అట్టు అనేది. అంతేనండి, చాలా సింపుల్గా అయితే వండుకోవచ్చండి. ఇది ఒక ఇడ్లీ అనేది వేస్తే 3 రేకులు గట్ట వేస్తాము. ఇదైతే ఒక అట్టు అనేది నలుగురు అయితే తినవచ్చండి అందంగా, అంత లావుగా వేసుకొని. చాలా సింపుల్గా అనమాట. మనం పల్లీ చట్నీ లేదంటే కొత్తిమీర చట్నీ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలా నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.